ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రవచనం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మామూలు ప్రవచనం కాదు, చరిత్ర గతిని మార్చే శక్తి ఉన్న ఒక వాక్కు. ఒకే ఒక్క సంభాషణలో ఏకధాటిగా చెప్పబడిన ఒక నాటకీయమైన భవిష్యవాణి. ఇంకా ఆలస్యమెందుకు, సూటిగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఆ సీన్ని ఊహించుకోండి. శిష్యులు ఆ అద్భుతమైన దేవాలయాన్ని చూసి ఎంతలా మురిసిపోతున్నారో. అది వాళ్లకు కేవలం ఒక కట్టడం కాదు, అది వాళ్ల విశ్వాసానికి, వాళ్ల జాతీయ గర్వానికి ఒక సజీవ సాక్ష్యం. ఆ రాళ్లను, ఆ కట్టడాలను చూసి వాళ్లు ఎంత గర్వపడుతున్నారో వాళ్ల మాటల్లోనే మనకు స్పష్టంగా తెలుస్తోంది. వాళ్లు అంత ఆనందంలో, గర్వంలో ఉండగా ఒక్కసారిగా ఈ మాట పిడుగులా పడింది. ఆ ప్రవచనం ఎంత సంపూర్ణంగా ఉందో చూడండి. ఏదో కొంచెం పడిపోతోంది అనలేదు, పూర్తి విధ్వంసం. ఆ అద్భుతమైన కట్టడంలో ఒక్క రాయి కూడా ఇంకో రాయిమీద నిలబడదు అన్న మాట వినగానే వాళ్ళు ఎంత షాకయ్యుంటారో కదా. సహజంగానే అంత షాకింగ్ మాట విన్న తర్వాత వాళ్ళు ఊరుకుంటారా? అస్సలు ఊరుకోలేదు. ఆయన దగ్గరి శిష్యుల్లో ఒకటే తీవ్రమైన చర్చ మొదలైంది. వాళ్ళు కేవలం ఆశ్చర్యపోయి ఆగిపోలేదు, సమాధానాలు వెతకడం మొదలుపెట్టారు. ఈ రెండు ప్రశ్నలే ఈ మొత్తం ప్రవచనానికి పునాది వేశాయి. మొదటిది, ఎప్పుడు జరుగుతుంది? రెండోది, జరగబోయే ముందు సంకేతమేంటి? ఇది కేవలమేదో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో అడిగింది కాదు, వాళ్ల ప్రపంచమే తలక్రిందులు కాబోతోందన్న భయంతో, ఆందోళనతో అడిగిన ప్రశ్నలు. ఇక రాబోయే ప్రవచనమంతా ఈ ప్రశ్నలకు సమాధానమే. అయితే ఇక్కడ ఒక ట్విస్టుంది. ప్రవచనం నేరుగా ముగింపుతో మొదలవ్వదు. దానికి బదులుగా వేదనలకు ప్రారంభం అని పిలువబడే కొన్ని సంకేతాలతో మొదలవుతుంది. ఇవన్నీ అసలు కథకు ముందు వచ్చే హెచ్చరికలన్మాట. సో ఏంటి ఆ సంకేతాలు? ముందుగా మోసగాళ్లు వస్తారట, నేనే ఆయన్ని అని చెప్పుకుంటూ. ఆ తర్వాత యుద్ధాల గురించి వార్తలు. ఒక దేశం మీద మరో దేశం లేస్తోంది. దానికి తోడు అక్కడక్కడా భూకంపాలు, కరువులు. ఇవన్నీ అంతం కాదు, కేవలం అంతానికి ఆరంభం మాత్రమే అని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. ప్రపంచంలో జరిగే గందరగోళం నుంచి ఇప్పుడు ఫోకస్ వ్యక్తిగత స్థాయికి షిఫ్ట్ అవుతుంది. అనుచరులు సామాజికంగా, శారీరకంగా చాలా తీవ్రమైన పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రవచించబడింది. అందుకే ఇలాంటి కష్ట సమయాల్లో చివరిదాకా నిలబడటం, సహించడం చాలా ముఖ్యం అని నొక్కి చెప్పబడింది. సమాజం ఎంతలా పతనమవుతుందంటే బయటి శత్రువులు కాదు, సొంత ఇంట్లోనే శత్రువులు తయారవుతారు. అత్యంత పవిత్రమైన బంధంగా మనం భావించే కుటుంబంలోనే ద్రోహం మొదలవుతుంది. ఇది మామూలు సామాజిక అశాంతి కాదు, మనిషి సంబంధాల మూలాలనే పెకిలించే పరిస్థితి. ఇప్పటివరకు చూసింది జస్ట్ ట్రైలర్ మాత్రమే. అసలు కథ, మహాశ్రమల కాలం ఇక్కడి నుంచి మొదలవుతుంది. చరిత్రలో ఎప్పుడూ ఎవరూ చూడని ఒక భయంకరమైన బాధలతో నిండిన సమయం గురించి ఈ ప్రవచనం మాట్లాడుతుంది. ఇది ఒక మేజర్ టర్నింగ్ పాయింట్. నాశనకరమైన హేయవస్తువు అని ఒక కీలకమైన సంఘటన జరుగుతుంది. ఇది పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేయడాన్ని సూచిస్తుంది. ఆ గుర్తు కనపడగానే ఇంక ఆలోచించకుండా యూదయలో ఉన్నవాళ్లు తక్షణమే పారిపోవాలని ఒక బలమైన హెచ్చరిక. ఇది చాలా పెద్ద మార్పుకు సంకేతం. ఈ కాలంలో వచ్చే శ్రమలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ మాటలు వింటేనే అర్థమవుతుంది. సృష్టి మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు అలాంటి కష్టం రాలేదు, ఇకపైన రాదు కూడా. అంత యునిక్, అంత భయంకరమైన సమయం అది. ఇలాంటి కష్టకాలంలోనే మోసం కూడా తారాస్థాయికి చేరుకుంటుంది. ఈసారి కేవలం మాటలతో కాదు, ఏకంగా కళ్లను కట్టిపడేసే అద్భుతాలు, సూచక క్రియలు చేసి జనాన్ని నమ్మిస్తారు. వాళ్ల టార్గెట్ ఏంటంటే, ఒకవేళ సాధ్యమైతే దేవుడు ఎన్నుకున్న వాళ్లను కూడా పక్కదారి పట్టించడమే. సరే, భూమి మీద ఎంత జరుగుతుంటే ఆకాశంలో ఏం జరగబోతోంది? ఇప్పుడు కథ భూమి నుంచి విశ్వస్థాయికి వెళ్తోంది. ఈ శ్రమల కాలానికి ముగింపు ఎలా ఉంటుందో చెప్పే కొన్ని నాటకీయమైన ఖగోళ పరిణామాలు. 1. సూర్యుడు చీకటైపోతాడు. 2. చంద్రుడు వెలుగివ్వడం మానేస్తాడు. 3. ఆకాశం నుంచి నక్షత్రాలు రాలిపోతాయి. 4. మొత్తం ఖగోళ శక్తులే కదిలించబడతాయి. అంటే మన యూనివర్స్ ఫండమెంటల్స్ అన్నీ షేక్ అయిపోతాయన్నమాట. ఈ విశ్వవ్యాప్తమైన గందరగోళానికి పరిష్కారం ఇక్కరుంది. ఈ ఖగోళ సంక్షోభం తర్వాత ఆయనే మహాప్రభావంతో, మహిమతో మేఘాలమీద వస్తారు. ఈ గందరగోళాన్ని అంతం చేసి తన వాళ్లను ఒక్కచోటికి చేర్చడానికి. సరే, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి అని తెలుసుకున్నాం. కాని ఈ ప్రవచనం యొక్క అసలు ఉద్దేశ్యమేంటి?
మనకిచ్చే ఫైనల్ మెసేజేంటి? దానివైపు ఇప్పుడు దృష్టి సారిద్దాం. ఇంత పెద్ద పెద్ద విషయాలను అర్థం చేసుకోవడానికి ఒక చాలా సింపుల్, మనందరికీ తెలిసిన ఉదాహరణ ఇవ్వబడింది. అదే అంజూరపు చెట్టు ఉపమానం. ఒక చెట్టు చిగురించడం చూడగానే మనకు సమ్మర్ దగ్గర్లో ఉందని ఎలాగైతే అర్థమవుతోందో, ఇక్కడ పోలిక చాలా సింపుల్ అండ్ క్లియర్. అంజూరపు ఆకులొస్తే సమ్మర్ దగ్గరలో ఉన్నట్టు. అలాగే ఈ ప్రవచనంలో చెప్పిన సంకేతాలన్నీ కనిపిస్తే అంతం దగ్గరలో ఉన్నట్టు. మనం సీజన్స్ని ఎలా గుర్తిస్తామో కాలాన్ని కూడా అలాగే గుర్తించగలగాలి. కానీ ఇక్కడే అసలైన పాయింట్ ఉంది. సీజన్ తెలుస్తుంది, అంతం దగ్గర్లో ఉందని అర్థమవుతుంది, కానీ ఆ కరెక్ట్ రోజు, ఆ కరెక్ట్ గంట ఎవ్వరికీ తెలీదు. పరలోకంలో ఉన్న దూతలకు కూడా తెలీదు, కుమారుడికి కూడా తెలీదు, ఒక్క తండ్రికి తప్ప. ఈ తెలియకపోవడంలోనే అస్సలైన రహస్యం దాగి ఉంది. అందుకే ఈ మొత్తం ప్రవచనం యొక్క సారాంశం, క్లైమాక్స్ అంతా ఈ ఒక్క మాటలోనే ఉంది: మెలకువగా నుండుడి. సమయం మనకు తెలీదు కాబట్టి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి, ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఇది కేవలం ఒక సలహా కాదు, ఒక ఖచ్చితమైన ఆజ్ఞ. మరి ఈ ఆజ్ఞను మనం ఎంత సీరియస్గా తీసుకుంటున్నాం? అదే అసలైన ప్రశ్న.